హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు N5. మీ డాక్టర్ శ్రీనివాస్ రిషి. ఎస్, పేరులో నేమ్ ఉంది. మనకి నేమ్ రావాలంటే మన పేరులో సరైనటువంటి వైబ్ ఉన్నప్పుడు మనకు నేమ్ వస్తుంది. అందుకని పేరులో నేమ్ ఉందని చెప్తున్నాను. తప్పకుండా మనం చెప్తున్నటువంటి ప్రతి వీడియో కూడా ముందుకెళ్తుంది. సో ఈ యొక్క న్యూమరాలజీ అనేది మన లైఫ్లో జరిగేటువంటి ప్రతి సంఘటనని కూడా ఏ ఇయర్లో ఏం జరుగుతుందని చెప్తుంది. కాబట్టి మనం దాని ప్రకారం ఒక రోడ్ మ్యాప్ వేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. సో ఆల్రెడీ మనం పెద్ద గురించి ఒక వీడియో చేసాం. 4th June ఇట్స్ గోయింగ్ టు రాక్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అండ్ అఫ్ కోర్స్ లెట్ us see, వెయిట్ ఫర్ ద రికార్డ్స్. రిజల్ట్స్ ఎలాగో సూపర్ హిట్, బట్ రికార్డ్స్ ఎలా రీచ్ అవుతుంది అనేది మనం వేచి చూడాలి. ఆ టికెట్స్ రేట్స్ అవన్నీ బట్టి చూద్దాం మనం. బట్ ఈరోజు మనం తీసుకొచ్చేది ఏంటంటే డ్రాగన్. మన యొక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ యొక్క డ్రాగన్ మూవీ అది ఏ విధంగా ప్రేక్షకుల్ని డ్రాగ్ చేస్తుంది, డ్రాగన్ మూవీ ప్రేక్షకుల్ని థియేటర్లకి డ్రాగ్ చేస్తుందా? సో అది చూద్దాం. అంటే ఎవరెవరి లైఫ్ ఎలా ఉంది. ఆ 2027 June 11th అని వాళ్ళు అనౌన్స్ చేశారు. బట్ June 11th రిలీజ్ అవుతుందా లేకుంటే పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మరి ఎన్టీఆర్ గారి దశ ఎలా ఉంది, ప్రశాంత్ నీల్ గారి దశ ఎలా ఉంది, హీరోయిన్ రుక్మిణి వసంత్ దశ ఎలా ఉంది, ప్రొడ్యూసర్స్ అయినటువంటి నవీన్ ఎర్నేని, రవిశంకర్ వాళ్ళ దశ ఎలా ఉంది చూద్దాం. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వారి దశలను బట్టి ఆ సినిమా హిట్ అవుతుంటాయి. నేను చాలాసార్లు చెప్పాను. అంటే మనం కొన్ని సినిమాలు ఎంతో అద్భుతమైనటువంటి స్టోరీ ఉంటుంది, కానీ సినిమా ఫ్లాప్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే డైరెక్టర్ దశ, హీరో దశ, వీళ్ళ మేజర్గా అంటే కీ రోల్ ప్లే చేసేటువంటి ఆ యొక్క వ్యక్తుల యొక్క దశ సరిగ్గా ఉండకపోవడం వల్ల మంచి స్టోరీలు కూడా ఫ్లాప్ అయినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అసలు కొన్నిసార్లు అనిపిస్తున్నారు, ఈ సినిమా ఏంద్రా ఎంత సూపర్ హిట్ అయిపోయింది, అసలు దాంట్లో స్టోరీ లేదు ఏం లేదంటాం మనం. దానికి కారణం ఏంటంటే ఆ టైంలో డైరెక్టర్ దశ కానీ హీరోయిన్ల దశలు బాగున్నప్పుడు సినిమాలో స్టోరీ ఎలాంటిది ఏం లేకపోయినప్పటికీ సినిమాలు సూపర్ హిట్ అవుతాయి. సింపుల్. కాబట్టి మన పని మనం చేస్తూ మన దశ ఎప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలి. కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ 9573628649. సో మన వీడియోలోకి వెళ్దాం. జూనియర్ ఎన్టీఆర్ మనం తీసుకున్నట్లయితే తనకి 2026 దశ 2లో నడుస్తుంది. దశ 2లో ఉన్నాడు అతను. సో ఎమోషనల్ ఇయర్ ఇదంతా కూడా 2026 to 27 మే వరకు కూడా ఎమోషనల్ ఇయర్గా ఉంటుంది. మనం ఇప్పుడు రిలీజ్ డేటు 11/6 కాబట్టి 11th June 2027 ఇచ్చారు. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి దశ తీసుకుంటే ఎన్టీఆర్ డేట్ ఆఫ్ బర్త్ 28th May 1983. సో 2 and 1 కాంబినేషన్లో ఇతనికి రాజయోగం ఉంది. మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ తనకి వస్తాయి. అంటే డేట్ ఆఫ్ బర్త్ డేటు 2లో అండ్ డెస్టినీ నెంబర్ 1లో ఉన్నాడు. సో సూపర్ కాంబినేషన్, దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. మంచి లైఫ్ ఉంటుంది. బట్ ఈ సినిమా ఎలా ఉంటుంది చూద్దాం మనం. అద్భుతమైనటువంటి జీవితం ఇది ఉంది. రాజయోగం ఉన్నటువంటి నంబర్ ఉంది దానికి. సో లెట్ us see. తర్వాత 20th May 2027లో తన దశ నెంబర్ 1లోకి వస్తున్నాడు. సో నెంబర్ 1 అనగానే మీకు తెలుసు ఎక్సలెంట్. ఆ ఇయర్ అంతా కూడా ఎక్సలెంట్. అంటే 28th May నుంచి అతనికి 28th May 2027 నుంచి అతనికి ఎక్సలెంట్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అంటే సినిమా రిలీజ్ డేట్ వచ్చేసి 11th June 2027. సో ఇక్కడ ఒక్కటి క్లియర్ అయిపోయింది. అంటే ఎన్టీఆర్ గారి దశ నెంబర్ 1లో ఉంది. బట్ మనకి ఎవరు కావాలో చూద్దాం. ప్రశాంత్ నీల్ గారి డైరెక్టర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రశాంత్ నీల్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 4 and 1 కాంబినేషన్లో ఉంది. వండర్ఫుల్ కాంబినేషన్ 4 and 1. దాని యొక్క డేట్ వచ్చేసి 4లో ఉన్నాడు, డెస్టినీ వచ్చేసి 1లో ఉన్నాడు. 4-1-1-4 అనేటివి సూపర్ కాంబినేషన్స్. అందుకని సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు తను. అంటే 4 చెప్తున్నాను కదా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో కూడా 4, 6, ఈ 1, 5 కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో కన్సిస్టెంట్గా రెగ్యులర్గా ప్రయత్నించండి. తప్పకుండా మీరు ఏదో ఒక రోజు డెఫినెట్గా మీకు ఛాన్స్ వస్తుంది 100%. ఎందుకంటే అలా ఉంటుంది అన్నట్టు ఆ యొక్క నంబర్ సంగతి. సో 4 and 1 కాంబినేషన్ సూపర్. ప్రశాంత్ నీల్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 4th June 1980లో పుట్టాడు అతను. సో డేట్ 4లో ఉన్నాడు, డెస్టినీ 1లో ఉన్నాడు. మరి దశ ఎలా ఉంది చూద్దాం. అంటే 4/6/2025 to 26 వరకు దశ 4లో ఉన్నాడు. సో ఇట్స్ నాట్ సో గుడ్ ఇయర్ అని చెప్పొచ్చు.
తర్వాత 4/6/2026 ఇప్పుడు దశ 3లోకి వచ్చాడు. గురు దశలో ఉంటాడు. ఇప్పుడు జూన్ నుంచి గురు దశలోకి వస్తాడు. సినిమా నడుస్తుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్. అండ్ 4th June 27 వచ్చేసరికి సినిమా కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే ఆ సమయంకి ఈ సమయం వరకు సినిమా గిన ఫినిష్ కాకపోతే సినిమా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 4th June, ఎందుకంటే 4th June 2027లో ప్రశాంత్ నీల్‌కి 7th దశ వస్తుంది. దశ 7లోకి వస్తాడు. కాబట్టి కంప్లీట్ డిలేస్, డిటాచ్‌మెంట్స్, ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం 4th June 2027లో ఉంది. అంటే ఓవరాల్‌గా ఇక్కడ చూస్తే అంటే ఇప్పుడు ఎన్టీఆర్‌కి 2026-2027 ఎమోషన్ దశ ఉన్నప్పటికీ 27లో 1లోకి వస్తున్నాడు. ఎక్సలెంట్ రవి దశ వస్తుంది కాబట్టి బాగుంది. బట్ ప్రశాంత్ నీల్ యొక్క దశలు మాత్రం అంత ఎంకరేజింగ్‌గా లేవని చెప్పొచ్చు. తర్వాత రుక్మిణి వసంత్. రుక్మిణి వసంత్ దీని సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారామెని. ఈ అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్ 10th December 1996. సో 1 and 2 కాంబినేషన్. 10th December 1996. 1 and 2 కాంబినేషన్ కూడా సూపర్ కాంబినేషన్. 1 and 2 కాంబినేషన్, 2 and 1 కాంబినేషన్, 4 and 1 కాంబినేషన్, 1 and 4 కాంబినేషన్. ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క ప్రొఫెషనల్ లైఫ్‌లో టాప్ నోచ్‌కి వెళ్ళేటువంటి అవకాశాలు. వీళ్ళు పెట్టాల్సిందల్లా కన్సిస్టెన్సీ అండ్ ఫోకస్డ్‌గా వెళ్తే తప్పకుండా రీచ్ అవుతారు. మరి 2025లో ఎలా ఉంది ఈ అమ్మాయి కంటే అంత చెప్పుకోదగ్గట్టుగా లేదు. ఓకే. దశ 7 ఉంది. అంటే December 2025 to 26 December వరకు కూడా దశ 7లో ఉంది. బట్ 26 December నుంచి ఈ అమ్మాయికి శుక్రదశ స్టార్ట్ అయింది. ఇక్కడ హీరోయిన్ శుక్రదశ ఉంది. చెప్తున్నాను అంటే మెయిన్ రోల్స్ ప్లే చేసే వాళ్ళకి ఎవరికైనా ఒకరికి శుక్రదశ కంపల్సరీ ఉండాలా. మిగతా వాళ్ళకి పాజిటివ్ దశలు ఉండాలి. సో ఎన్టీఆర్ గారికి దశ 1 ఉంది. రవి దశలో ఉన్నాడు. సరే డైరెక్టర్ గారి దశలు అటు ఇటుగా కొంచెం ఉన్నప్పటికీ అంటే అంత బాగా ఎంకరేజింగ్‌గా లేకపోయినప్పటికీ హీరోయిన్‌కి వచ్చేసి శుక్రదశ ఉంది కాబట్టి సినిమా చూద్దాం మనం ఎలా ఉంటుందో. సో అది ఎక్కడొస్తుంది December 10th నుంచి 2026 నుంచి నెక్స్ట్ December 2027 వరకు ఉంటుంది. అంటే జూన్‌లో రిలీజ్ అవుతుంది కాబట్టి 10th December 2026 నుంచి అమ్మాయికి ఎక్సలెంట్ లైఫ్ ఉంది. అంటే ఈ యొక్క 26, 27లో తన హీరోయిన్ యొక్క దశలు సూపర్‌గా ఉన్నాయి. 26 December నుంచి 27 December వరకి శుక్రదశలో ఉంటుంది కాబట్టి సినిమా రిలీజు శుక్రదశలోనే అవుతుంది కాబట్టి సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే హీరో దశ, హీరోయిన్ దశ సూపర్‌గా ఉన్నాయి. సరే డైరెక్టర్ కొంచెం తడబడొచ్చు, లేకుంటే సినిమా పోస్ట్‌పోన్ బికాజ్ ఆఫ్ డైరెక్టర్ దశల వల్ల సినిమా పోస్ట్‌పోన్ కావడం అలాంటివి కొన్ని జరగవచ్చు. అంటే అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారా? ఒక మంత్ ఎక్స్టెండ్ అవుతుందా? ఇదంతా కూడా తర్వాత సంగతి. బట్ ఎలా ఉందంటే ఈ హీరో, హీరోయిన్‌ల దశలు బాగున్నాయి. సరే ప్రొడ్యూసర్స్ దశలు ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రొడ్యూసర్ దశలు కూడా చూస్తే నవీన్ ఎర్నేని గారి డేట్ ఆఫ్ బర్త్ 1st 1 1984 అంటే 1 and 6లో ఉన్నాడు. సూపర్ కాంబినేషన్ 1 and 6 కాంబినేషన్లో. డేట్ 1లో ఉన్నాడు. డెస్టినీ 6లో ఉన్నాడు కాబట్టి అద్భుతాలు సృష్టిస్తాడు. సో July 18th మిస్టర్ రవిశంకర్. నవీన్ ఎర్నేని అలా ఉంది. సో రవిశంకర్ ఇంకో ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్లో ఉన్నాడు కాబట్టి తన యొక్క లైఫ్ కూడా చూద్దాం. ఇక్కడ నవీన్ ఎర్నేని 26 దశ 4లో ఉంటున్నాడు. 27లో దశ 8లో ఉంటున్నాడు. సో ప్రొడ్యూసర్స్ కొంచెం స్ట్రగుల్స్‌లో కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు అన్ని సినిమాల్లో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ఒక అంటే పార్ట్నర్ గానా లేకపోతే ఓన్ మూవీసా ఏదో ఒకటి ఇప్పుడు వచ్చే ప్రతి సినిమాలకి వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి కొంచెం స్ట్రగ్లింగ్ టైం అనే చెప్పొచ్చు వీళ్ళకి. 18th తర్వాత ఇక్కడ ఒక యలమంచిలి రవిశంకర్ ఉన్నాడు ఇతను. ఇతని యొక్క దశ వచ్చేసి 18th 7 దీంట్లో దశ 5లోకి ఉన్నాడు. ఒక ప్రొడ్యూసర్ దశ బాగుంది ఇక్కడ. ఓకే. అండ్ డ్రాగన్ రిలీజ్ వచ్చేసి 11th June 2027. సో ఈ విధంగా కంప్లీట్ చూస్తే 18th July 2027 అంటే 5 దశ అంటే ఈ ప్రొడ్యూసర్ యొక్క దశ 5లో ఉన్నప్పుడు అంటే పార్ట్నర్స్ ఇద్దరు కూడా నవీన్ ఎర్నేని అండ్ యలమంచిలి రవిశంకర్ ఇద్దరు కూడా పార్ట్నర్స్ మైత్రి మూవీ మేకర్స్లో. కాబట్టి ఈ యొక్క రవిశంకర్ దశ బాగుంది. సో ఎనీహౌ ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే వీళ్ళు మల్టిపుల్ మూవీస్లో వాళ్ళ యొక్క షేర్స్ పెడుతున్నారు కాబట్టి సో ఈ యొక్క స్ట్రగుల్స్ టైంలో ఉన్నారు వాళ్ళు. కొంచెం జాగ్రత్తగా అడుగులేయాలి. ఎనీహౌ ఒక ప్రొడ్యూసర్ యొక్క లైఫ్ బాగుంది. దీంట్లో మేజర్గా హీరో ఎక్సలెంట్ లైఫ్లో ఉన్నాడు. ప్లస్ హీరోయిన్ శుక్రదశలో ఉంది కాబట్టి ఇక్కడ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ సరైన దశలో లేరు కాబట్టి సినిమా రికార్డ్స్ తిరగరాయడం అనేది ఉండదు. సినిమాకు లాభాలు వస్తాయి అంతే. అంటే డ్రాగన్ అనే సినిమా వచ్చింది.
బాగా నడిచింది, బాగుంది సినిమా, సూపర్ హిట్ సినిమా అనే టాక్ ఉంటుంది కానీ రికార్డ్స్ తిరగరాసి ఒక సంచలనాలు సృష్టించేటువంటి సినిమా అయితే కాదని చెప్పాలి. ఎందుకంటే ఆ సమయంలో డైరెక్టర్ దశలు కానీ ప్రొడ్యూసర్ దశలు కానీ అంత చెప్పుకోదగ్గలేదు. ఈ సినిమా ఆడేదంతా కూడా హీరో దశ పైన, హీరోయిన్ రుక్మిణి వసంత్ యొక్క దశ పైన ఆడుతుంది. అప్పుడు ఆ సమయంకి సినిమా రిలీజ్ అయ్యే సమయంకి హీరో దశ రవి దశలో ఉంటున్నాడు. సో రుక్మిణి వసంత్ శుక్ల దశలో ఉంటున్నారు కాబట్టి ఈ సినిమా అంతా కూడా ఈ యొక్క వీళ్ళిద్దరి భుజాలపైనే ఆడుతుంది కాబట్టి సో సినిమా రికార్డ్స్ అని చెప్పలేం కానీ సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బీ విత్ మీ అండ్ లెట్స్ హ్యావ్ సో మెనీ వీడియోస్. Soon I'll come with live for you and you be with your questions. I'll clarify your doubts and any